నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం పర్యటన నేపథ్యంలో శనివారం బైపాస్ రోడ్లోని గంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెనుక లేఅవుట్లో సభా వేదికను, లూథరన్ హై స్కూల్ హెలిప్యాడ్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. సభాస్థలి హెలిప్యాడ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆయన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. సభాస్థలి ఏర్పాటు, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సభాస్థలాన్ని సుందరీకరణ చేయాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాటు లేకుండా చూడాలని అన్నారు. శాఖల వారీగా కేటాయించిన పనులను అత్యంత బాధ్యతతో అధికారులు పూర్తి చేయాలని అన్నారు. ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా చూడాలని తెలిపారు. హెలిప్యాడ్ నుండి సభాస్థలి వరకు పూర్తి స్థాయిలో శానిటేషన్, సుందరీకరణ పక్కాగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ సంగీత్ మాధుర్, జిల్లా ఆర్ఎండ్బి శాఖ అధికారి బి లోకేశ్వరరావు, తహసీల్దార్ వై రవికుమార్, మున్సిపల్ ఇంజనీర్ పి త్రినాథరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి సచివాలయ పరిధిలో గ్రాండ్ గా ప్రారంభించాలని, అన్ని చోట్ల క్రీడలు ప్రారంభం కావాలని అన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో టీంల ఏర్పాటు 100% పూర్తి కావాలని అన్నారు. క్రీడా పోటీ నిర్వహించే గ్రౌండ్లను శుభ్రంగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించుకొని అన్ని విధాల సిద్ధం కావాలని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కె సంగీత్ మాధుర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, భీమవరం డిఎల్డిఓ అప్పారావు, చీఫ్ కోచ్ డాక్టర్ దుర్గారాం, వివిధ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కుష్ఠవ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం సర్వేను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి ఉమామహేశ్వరరావు కోరారు. శనివారం ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమం ద్వారా కుష్ఠవ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు 17 రోజుల పాటు జరిగే ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతంపై సంబంధిత అధికారులు, ఎన్జీఓలు, సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పరిశీలించి మచ్చలు ఉన్నా, అనుమానం ఉన్నా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి చూపించి వ్యాధి నిర్ధారణ చేయాలని తెలిపారు. కల్లు గీత వృత్తి రక్షణకు, గీత కార్మికుల సంక్షేమానికి కార్మికులంతా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం 31వ జిల్లా మహాసభ పిలుపునిచ్చింది. శనివారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జిల్లా మహాసభ కామన్ మున్సిపల్ అధ్యక్షులు నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దిగుబాటి రాజగోపాల్ హాజరై మాట్లాడుతూ గీత కార్మికులు స్వతంత్రంగా పనిచేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, అటువంటి వారి పట్ల ప్రభుత్వం సహృదయంతో చూడాలని అన్నారు. ప్రతి సంవత్సరంలో 4 మాసాలు ఉండే వృత్తిని కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మహాసభలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలునేత సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలన్, కల్లుగీత సంఘ మాజీ జిల్లా కార్యదర్శి కేతా సూర్యారావు, కడలి పాండు, మామిడిశెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అత్తిలి మండలంలో వైష్ణవాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునే ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని గరుత్మంతుని వాహనంపై ఉంచి భక్తులు దర్శించుకునేలాగా చేశారు. స్వామివారి మూల విరాట్టును నారికేలాలతో అలంకరించారు. ఆలోచకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో అర్చనలు చేశారు. ప్రసాద వితరణ జరిపారు. 11 శనివారాల వెంకన్న గోవింద రక్షక గోవింద గోవింద
గోవింద గోపాల గోవింద గోవింద గోవింద. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల కోదండ రామాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. వాడపల్లి సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు చేశారు. ఆలయంలో అయోధ్య రామాలయ అక్షంతలను భక్తుల శిరస్సుపై ఉంచుకొని అర్చించారు. ముక్కోటి సందర్భంగా అధిక సంఖ్యలో వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి పూజలు జరిపారు. ఆలయార్చకుడు వాడపల్లి సింగరాచార్యుల ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా ఎంపికైన గంటా నాగరాజును వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జీజే స్టీవెన్ అభినందించారు. ఈ సందర్భంగా స్టీవెన్ మాట్లాడుతూ నిబద్ధత, పార్టీ పట్ల అకుంఠిత దీక్ష, పలు సేవా కార్యక్రమాలు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాయకత్వం పట్ల అచంచల విశ్వాసం, అత్తిలి గ్రామాభివృద్ధితో పాటు మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అంశాలను దృష్టిలో పెట్టుకుని కారుమూరి నాగేశ్వరరావు ఆశీస్సులతో ఈ పదవికి ఎంపికయ్యారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తణుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావును గెలిపించడానికి సాయశక్తుల గంటా నాగరాజు ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు. గంటా నాగరాజు మాట్లాడుతూ తమ నాయకులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రోత్సాహంతో తనకు ఈ పదవి వచ్చిందని అన్నారు. పార్టీలు అందరినీ కలుపుకొని పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించడానికి కృషి చేస్తారని తెలిపారు. అత్తిలి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి ఉత్సవాల సందర్భంగా తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, నాగసర్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి దంపతులను షష్ఠి కమిటీ వారు శాల్వాతో సత్కరించి స్వామివారి షీల్డ్ను అందజేశారు. షష్ఠి కమిటీ అధ్యక్షులు కురెల ఉమామహేశ్వరరావు, కమిటీ సభ్యులు దిరిసాల ప్రభాకర్ రావు, ఎడ్లపల్లి భద్రం, దామశెట్టి బాబు, మద్దల శ్రీనివాస్, లింగంపల్లి సత్యనారాయణ, దిరిసాల మాధవరావు, అత్తిమండ టీడీపీ అధ్యక్షులు అనారాధినారాయణరావు, పట్టణ అధ్యక్షులు పూతినేటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కేతా సత్యనారాయణ, వర్రి శ్రీను, కొలిపల్లి ప్రసాద్, అల్తి సత్యనారాయణ, పులిశెట్టి చందు, దాస నాగరాజు, బలుసు వెంకటేశ్వరరావు, మున్నూరు బాలకృష్ణంరాజు, నల్లూరు సురేష్, కొత్తపల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు. దేవుడు చూపించు స్వామి మొత్తం కవర్ చేస్తున్నాడు. మొత్తం అందరూ పడాలి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. హేరాజనాంతరం వేదోక్త దివ్యాసపర్ణ మంత్రపుష్పం శ్రీవల్లి ధర్మేశ్వర స్వాగర్భ ఓం తత్పురుషాయ విద్మహే మహాశ్వేరాయ జ్ఞానాం భక్తానాం రమ్యేశ్వర స్వామిగ్రహ అనాదసిద్ధిరస్తు. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గిన్నెలో ఉంటదండి.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న దీక్షలు 12వ రోజుకు చేరాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లు సాధించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బి విజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల సహాయకుల జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి డి కళ్యాణి, జిల్లా సహాయ కార్యదర్శి కె తులసి, కౌలు రైతు సంఘ నాయకులు కేత గోపాలన్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి మండల టీడీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న అన్న క్యాంటీన్ శనివారం 466వ రోజుకు చేరుకుంది. బల్లిపాడు గ్రామస్తులు విత్తంశెట్టి వెంకట సత్యనారాయణ, శ్రీదేవి దంపతుల కుమారుడు నాగ వెంకట సత్యప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా చిన్నాన్న, పిన్ని, నాగ వెంకట్, చైతన్య కుటుంబ సభ్యుల సహకారంతో అన్న క్యాంటీన్ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణ, పులిశెట్టి చంటి, వరి శ్రీను, కేత సత్యనారాయణ, పూతినేడి శ్రీను, దాసరి నాగరాజు, అల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, బొలస వెంకటేశ్వరరావు, ముందుడు బాలకృష్ణంరాజు, విత్తంశెట్టి సత్యబాబు, కాళ్ళ సురేష్, గునుపూడి నరేష్, గారపాటి బాబ్జీ, ఆకుల ఉమామహేశ్వరరావు, గారపాటి అశోక్, ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అత్తిలి ఎంవీఆర్ మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. మాంటిసోరి విద్యా సంస్థల అధినేత ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులు క్రీస్తు పుట్టుకకు సంబంధించిన నాటికలు, డాన్సుల ద్వారా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఆనందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అత్తిలి ఎంఎం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ జయరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరస్పాండెంట్ విక్టోరియా, ప్రిన్సిపాల్ మిన్ని ఆధ్వర్యంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా బల్లిపాడులో గల శ్రీ మధురగోపాల స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చారు. వేకుజామున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకించి విశేషంగా అలంకరించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ముక్కోటి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. స్వామివారిని, అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అడ్డాల మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారికి విశేష పూజలు ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అన్న సమారాధన జరిపారు. అత్తిలి మండలం పాలిలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. గ్రామంలో గ్రామోత్సవం, కోలాటం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి సత్యవీరెడ్డి దంపతులు చే స్వామివారి కళ్యాణం జరుగుతుందని ధర్మకర్త బుద్దాల వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త సాంద్రమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి దివ్య దర్శనం ఆలయ చైర్మన్ కొత్తపల్లి రామచంద్రరావు దంపతులు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు బంగిన సూర్య తదితరులు ప్రారంభించారు. భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి తరలిరావడంతో ఆలయ ఆవరణంతా కిక్కిరిసింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు క్యూ లైన్లో లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దాస సాహిత్య ప్రాజెక్ట్ వడ్లూరు వెంకట హనుమ కోలాట భజన మండలిచే నిర్వహించిన కోలాట భజన అలరించింది. ఆలయ యువ ముత్యాల సత్యనారాయణ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. జగనాయ నమః. ఓం వేల సుశ్రవణే కృత్య భుంక్తే గోదాత
రండి రండి స్వామి రండి దేవుళ్ళు ఎంత మమ్మల్ని
ప్రసాదానికి విజ్ఞప్తితో ఏర్పాటు చేయబడిందండి. స్పెషల్ దర్శనం ధర 50 రూపాయలు. క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయికి వారిని నైపుణ్యాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం సచివాలయాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు 1వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ర్యాలీలో వార్డు ఇన్ఛార్జీలు పైబొన యేసుబాబు, సలాబత్తుల విక్టర్, జాకోబ్ బాబు, అట్టమూరి మణికంఠరెడ్డి, గృహ సారథులు, సచివాలయ సెక్రటరీ, వాలంటీర్లు పాల్గొన్నారు. కాగా ఇరగవరం రోడ్డు 11వ సచివాలయ పరిధిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొట్ల సురేష్, సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తణుకులోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మండపాక గ్రామానికి చెందిన భక్తులు కోలాట భజనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుండె దగ్గర ఉందండి. జరగండి. జయ బోలా మాతా మహారాజ్కి. నడండి. రావాలి రమ్మా. అమ్మరండి, జరగండి. జరగాలి. అమ్మరండి. జరగాలి. జరగండి. తణుకు శ్రీ చైతన్య స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రిన్సిపల్ సురేఖ, రాజ్ కుమార్, రామాంజనేయులు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. Protect everyone here. Who are they who came to this Christmas?
గొప్పలు గలవాడు ధన్యులు వారు గుర్తు వర్షపడతారు కనుకలు గలవారు ధన్యులు వారు కనుకొని పొందులు శుభశుభ గలవారు ధన్యులు వారు విశ్వించేవాడే శరీరని విశ్వించేవాడు ఆయన ఆశ్రయమున్న కోట అని నమ్ముకున్న దేవుడు ఏమని గుర్తిస్తున్నాను రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పుట్టిన Smile. What we have to remember about the Christmas is sacrificing. Yes, Lord Jesus has been sacrificed for the whatever the humans are doing, that He has been sacrificed in the life to change us. మన క్రిస్మస్ రోజున మన ఇక్కడ ఒక మంచిగా ఒక స్కిట్ చేయడానికి పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. దాంట్లో చూడండి, ఒక నక్షత్రం, ఒక పెద్ద నక్షత్రం పలానా చోట్ల ఒక బాలుడు జన్మించాడు అని అంటే అక్కడికి అందరూ కూడా ఏం చేస్తారు, చక్కగా వాళ్ళ గిఫ్ట్స్ అన్ని తీసుకుని, వాళ్ళందరూ ఎవరో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ఆ పుట్టిన బిడ్డకి గిఫ్ట్స్ తీసుకుని వస్తారు. అంటే ఆ గిఫ్ట్స్ తీసుకొచ్చి అక్కడ ప్రైజెస్ ఇస్తున్నారు. తణుకులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 11వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇచ్చి మమ్మల్ని చక్కగా ఇంటికి పంపిస్తారో లేదో ఆయన్ని అడుగుతున్నామండి. క్రిస్మస్ సందర్భంగా ఇవాళ 12వ రోజు మాకు తెలంగాణకు అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాట్యుటీ ఇవ్వాలి, పని భారం తగ్గించాలి. ఇవన్నీ చేస్తేనే మేము సమ్మెను విరమిస్తాం. ఆయన ఏ మాట చెప్తారా అని ఎదురు చూస్తున్నాం. అది చెప్పే వరకు మేము కథలో మా సమ్మె మాత్రం ఉధృతంగా చేస్తామని చెప్పి అర్హత గల ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రత్యేక అధికారి డిప్యూటీ కమిషనర్ కె కిరణ్ కుమార్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర పథకాల అమలు తీరును పరిశీలించడం కోసం ఢిల్లీ నుండి వచ్చిన కిరణ్ కుమార్ తణుకు మండలం మహాలక్ష్మి చెరువు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలని అన్నారు. ఎవరికైనా అందకపోతే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. డిఎంహెచ్ఓ డి మహేశ్వరరావు, ఎంపీడీఓ కె కిరణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, ఎంపీపీ రుద్ర ధనరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, తణుకు కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, రూరల్ అధ్యక్షులు దాసరి వెంకటస్వామి పాల్గొన్నారు. ఉనకరమిల్లి గ్రామస్తులు ఎంకామ్ గా పిలుచుకునే పొలిరెడ్డి నాగసత్య వెంకటరామారావు శుక్రవారం పరమపదించారు. ఎంకామ్ తోడలుడు శాసనమండలి సభ్యులు వంక రవీనాథ్ ఎంకామ్ ప్రాతినిధ్యాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వంకాయ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 60వ దశకంలోనే ఎంకామ్ గ్రాడ్యుయేషన్ చేసిన ఉన్నత విద్యావంతుడి ఉనకమిల్లి గ్రామం కోల్పోయిందని అన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు వంకాయ రవీంద్రనాథ్ వియ్యంకుడు సింహాద్రి రమేష్ బాబు ఉనకమిల్లి గ్రామం వచ్చి ఎంకామ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎంకామ్ కుమారులు త్రినాథ్ వాసులకు అల్లుడు తణుకు హీరో హోండా షోరూం అధినేత వంటెద్దు సురేందర్ రాజా, కుమార్తె వంటెద్దు అనంత సచివాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు పోలెడ్డి తాతయ్య, పోలెడ్డి శివరామకృష్ణ, పోలెడ్డి బాబీ, తెలుగుదేశం నాయకులు సింగంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, పిపిఎస్ శివరామకృష్ణ, పొలిశెట్టి బాబీ, ఎన్విఎన్ ప్రసాద్, నాగజ్యోతుల వెంకటరత్నం, జనసేన నాయకులు పోలెడ్డి వెంకటరత్నం, ఎంకామ్ మామ రంకిరెడ్డి పెద్దకాపు తదితరులు ఎంకామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.